హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా చికెన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లో సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మిర్చి, పుదీనా, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కర్డ్ యాడ్ చేయాలి. కర్డ్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఆనియన్స్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న ఆనియన్స్ని ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలండి. అలాగే ఏదైతే మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా ఈ చికెన్లో మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ ఒక 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ వేసుకొని, రైస్ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గీ ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసి, లెమన్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక అందులో రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కంప్లీట్గా ఉడకనవసరం లేదండి, ఒక 90% ఉడికితే చాలు. తర్వాత ఏదైతే రైస్ ఉడికిందో రైస్ నేను మ్యారినేట్ చేసిన చికెన్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాను. ఆ రైస్ పైన నేను పుదీనా, ఇంకా వేయించిన బ్రౌన్ ఆనియన్స్, ఇంకా కాజు, గీ, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకున్నాను. సాఫ్రాన్ యూస్ చేశానండి, నేను ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. కానీ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, నెక్స్ట్ లెవెల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.